సారు బిడ్డకి జ్వరం వస్తే ఎట్లా? జ్వరం ఉన్నా బాగా నీరసంగా అనిపించినా వెంటనే హాస్పిటల్కి తీసుకురావాలి. గట్లనే సారు. ఇంకో విషయం శ్రీవల్లి, హలో చెప్పండి సార్. ఓకే సార్, ఇప్పుడే వస్తున్నాను. మొత్తుకోకు బిడ్డ, నేను మీ నాన్నని. కాదు, నువ్వు మా నాన్నవి కాదు, బూచోడివి. బిడ్డ బిడ్డ మొత్తుకోకు, దగ్గర రాకు, దూరం వెళ్ళు. ఝాన్సీ గారు ఏమైంది? స్వీటీ అరుస్తున్నట్టు అనిపించింది. అదేం లేదులేండి, మీరు కూర్చోండి కూర్చోండి. డాక్టర్ మీరు కంటిన్యూ చేయండి. సపోర్ట్ చేయకు బిడ్డ, సపోర్ట్ చేయకు. అరే బిడ్డ బిడ్డ గమ్మునుండు. అరే చెప్పేది నీకే, గమ్మునుండు. చెప్తుంటే సమజ్ అయితే లేదా? గమ్మునుండు గమ్మునుండు. ఊదురు బిడ్డ, ఊదురు ఊదురు. స్వీటీ స్వీటీ. ఝాన్సీ గారు, ఝాన్సీ గారు. గమ్మునుండు.
రాజయ్య ఒరే మీరా బిడ్డను తీసుకుని వెళ్తాం. ఏయ్ మీరెందుకు వచ్చారా? బిడ్డ నేను అప్పు చెప్తాను అన్నాను కదా, వెళ్ళండి రా. లేదురా, రత్నవేలన్న బిడ్డను తీసుకుని రమ్మన్నాడు, నువ్వు తప్పుకో. రే మీకు చెప్తే సమజ్ అవుతలేదా? కిండే ఝాన్సీ మేడం గౌతమ్ సార్ ఉండ్రు. రే పోండిరా. ఝాన్సీ గారు ఎక్కడికండి? ఎందుకు ఉన్నట్టుండి వచ్చేస్తున్నారు? లేదు గౌతమ్ గారు, స్వీటీ అరుపు వినిపించింది నాకు. పోండ్రా, పవర్ పోండ్రా. అదేం కుదరదు. దొరికితే అందరం జైల్లో ఉంటాం. పోండ్రా. లేదు పోండ్రా, పోండ్రా. ఝాన్సీ గారు, స్వీటీ దగ్గర డాక్టర్ నర్సు ఉన్నారు. స్వీటీకేం కాదు. లేదండి, స్వీటీ అరుపు నాకు వినిపించింది. స్వీటీ ఝాన్సీ గారు స్వీటీ స్వీటీ ఇవన్నీ ఎవరు తీశారు? అసలు ఇక్కడ మీరేం చేస్తున్నారు? సిస్టర్, డాక్టర్. సిస్టర్, పేషెంట్ వదిలిపెట్టి ఎక్కడికి వెళ్ళావు? ల్యాబ్ రూమ్ నుంచి సార్ ఫోన్ చేస్తే వెళ్ళాను డాక్టర్. ఫోన్ చేస్తే పేషెంట్ని ఇలా వదిలేసి వెళ్ళిపోతావా? ఏమైంది? అసలు ఇవన్నీ ఎవరు తీశారు? అంటే డాక్టర్ సారు. ఏమైందో చెప్పయ్యా. నేను బిడ్డను చూడడానికి వచ్చిన, నాకేం తెలియదు. మిమ్మల్ని ఇక్కడికి రావద్దని చెప్పాను కదా, ఎందుకు వచ్చారు? అంటే ముందు అందరూ బయటికి వెళ్ళండి. సార్ ప్లీజ్ బయట వెయిట్ చేయండి ప్లీజ్. మేడం ప్లీజ్. నర్స్ పల్స్ చెక్ చేయి. ఓకే డాక్టర్. రైట్. స్వీటీ దగ్గరికి ఎందుకు వెళ్ళావరా? ఎవరూ లేని టైం చూసి ఎత్తుకుపోదాం అనుకుంటున్నావా? లేదు సార్, నేను చెప్పినా కదా దాన్ని చూడనికే పోయినా అని. రైట్, నిజం చెప్పరా. నువ్వే ఆ కనెక్షన్స్ అన్ని పీకేసి ఉంటావు. ఇడవండి సారు. బిడ్డను ఎత్తుకుపోయేంత అవసరం వీడికేముంది? అయినా బిడ్డ మా ఇంటికే కదా వస్తుంది. అవు నేనెందుకు ఎత్తుకుపోతా? చూసినావా శ్రీవల్లి, గిట్లా తాప నా గల్లా పడుతుర్రు. ఏంటి సార్ ఇది? ఆపరా నీ నాటకాలు. సారు, నా మొగుడిని ఏమన్నా అంటే మంచిగుండ చెప్తున్నా. మీరేం చేసినా చెల్లు అనుకోకండి. మీరు మంచోళ్ళని సపోర్ట్ చేయకుండా ఉంటానా? మీరు రుబాబు చూపించకండి. డాక్టర్, స్వీటీకి ఎలా ఉంది? ఏం కాలేదు కదా? పర్లేదు, నథింగ్ టు వర్రీ. స్పృహలోకి రావడానికి కొంచెం టైం పడుతుంది. డాక్టర్ సార్, ఇక మా బిడ్డను మాకు ఇయ్యిర్రి. ఏయ్, బిడ్డను మీకిచ్చేదేంటి? అది అసలు జరగదు. ఝాన్సీ గారు, ఏంటండి ఇది? ఈరోజు సాయి శక్తిలో కష్టపడి స్వీటీకి ట్రీట్మెంట్ చేశాం. తను ప్రాణాలతో బయటపడింది. ఇప్పుడేమో మీరు అర్థం చేసుకోకుండా ఇలా అరుచుకోవడం ఏంటండి? మేడం, మీరొక లాయర్, గౌతమ్ సార్ మీరొక పోలీస్ ఆఫీసర్. మీరే చెప్పండి, నేను కోర్టు ఆర్డర్ని ఫాలో అవ్వాలి కదా? కోర్టు ఆర్డర్ ప్రకారం నేను స్వీటీని వీళ్ళకి అప్పచెప్పాలి కదా? ఇప్పుడు మేము కూడా అదే చేస్తాం. సారీ మేడం. రేపు మార్నింగ్ స్వీటీని డిశ్చార్జ్ చేస్తాం. మీరు తన్ని తీసుకెళ్ళిపోవచ్చు. అట్నే సారు. డాక్టర్ గారు, వాళ్ళతో పంపించకండి. ఇప్పుడు మీరే చూశారు కదా, వీళ్ళని చూస్తేనే స్వీటీ భయపడిపోతుంది కదా. మీరు కోర్టు ఆర్డర్ పక్కన పెట్టి ఒక డాక్టర్గా చెప్పండి, స్వీటీ ఇలాంటి కండిషన్లో ఉంటే రికవర్ అవుతుందా? కొంచెం కష్టమే. అందుకే స్వీటీని మా ఇంటికి తీసుకెళ్తాం. శ్రీవల్లి రాజయ్య తన కన్నవాళ్ళని మెంటల్గా ప్రిపేర్ చేసిన తర్వాత మేము తనని వాళ్ళకి అప్పగిస్తాం.
మీరు చెప్పేది నిజమే సార్. వీళ్ళు మీ ప్రపోజల్ ఒప్పుకుంటే నాకేం ప్రాబ్లం లేదు. లేదు సారు, బిడ్డని మేమే తోలుకపోయి నెమ్మదిగా చెప్పుకుంటాం, అంతేగాని వీళ్ళకి బిడ్డని ఇడిచేదేలే. ఇప్పుడు బిడ్డని మేము ఇంటికి తోలుకపోతే ఓ రత్న వెలుగడి మనుషులు దాన్ని ఎత్తుకుపోతారు. లే, అట్ట జరగనికి లేదు. అయితే బిడ్డని ఏళ్ళకాడిని ఇడిసేయాలి. ఏమయ్యా గమనుంటావేంది? అడుగు, మన బిడ్డను మనకివ్వను. వద్దే శ్రీవల్లి, ఏందయ్యా? ఓ శ్రీవల్లి, గౌతమ్ సార్ చెప్పిన ముచ్చట నిజమే. బిడ్డకి ఇప్పుడు మనతో వస్తే ఏడ్చి ఏడ్చి మళ్ళా ప్రాణం మీదకి తెచ్చుకుంటది. గప్పుడు నీ కష్టం అంతా ఒట్టిదైపోతుంది. ఎట్టాకు బిడ్డకు నచ్చజెప్పి మన కాడికి తోలుతామంటారు కదా, గప్పుడు దాకా ఆల్తోనే ఉండని. గీ ముచ్చట నువ్వే అంటున్నావా? ఏమైందయ్యా నీకు? ఇప్పటిదాకా బిడ్డను తోలుకపోదామని గడియ తిరక్క మునిపే మాట మార్చినావు. అరే, నేను చెప్పేది జరంత సోచాయించు. ఇప్పుడు బిడ్డను తోలుకపోతే వీళ్ళ మీద బెంగ పెట్టుకొని దానికేమన్నా అయితే జబ్బు తిరగబెడితే మస్తు కష్టమవుతుంది. నా మాటినే, బిడ్డని మీరే తోలుకపోర్రి. శ్రీవల్లి, నేనేం చేసినా మన బిడ్డ మంచి కోసమేనే. నువ్వేం సోచాయించకుండా నా ఎంటరా రా. ఇగో సారు, బిడ్డను మాకు అప్పచెప్తారనే నమ్మకంతోనే మీ కాడ ఇడ్చేస్తున్నా. మొత్తం మీ కాడనే ఉంచుకుంటారంటే నేను ఒప్పుకోను. ఎట్టో గొట్టో నచ్చ చెప్పి మీరే నా బిడ్డను నాకు అప్పచెప్పాలి. సమజైందా? పావే శ్రీవల్లి, పా. ఇప్పుడు బిడ్డని ఎవ్వరు ఎత్తుకోపోరు. ఎందుకంటే వాళ్ళ ఇంట్లో లాయర్లు, పోలీసులు, సెక్యూరిటీ అందరూ ఉంటారు. ఓకే మేడం, స్వీటీ స్పృహలోకి వచ్చాక మీరు తనని చూడొచ్చు. ఓకే డాక్టర్. గౌతమ్ గారు, ఏంటండి ఇది? స్వీటీని తర్వాత ఇచ్చేదేంటి? అసలు ఎందుకు అలా చెప్పారు? అది అసలు జరగదండి. స్వీటీ ఎట్టి పరిస్థితుల్లో ఆ రాజయ్య వాళ్ళ ఇంటికి వెళ్ళదు. ఓకే ఓకే, కూల్. మీరేం వరీ అవ్వకండి. ఆ రాజయ్య మోసగాడని ప్రూవ్ చేయడానికి ఇంకాస్త టైం పడుతుంది. అప్పటి వరకు మనం సైలెంట్గా ఉండాలి. కోర్టు ఆర్డర్ వాడి వైపు ఉంది కాబట్టి ఆధారాలు లేకుండా వాడినేమీ చేయలేం. నేను టైం తీసుకుంది కూడా అందుకే. అంతేగాని స్వీటీని వాడికి అప్పచెప్పడం జరగదు. ఓకేనా? వద్దని ఎంత చెప్పినా వినకుండా ఈ అమ్మాయి ఇంటికొచ్చింది. ఇప్పుడు ఇంటి లోపలికొచ్చిందంటే ఖచ్చితంగా తనకి గౌతమ్ నా కొడుకే అని తెలిసిపోతుంది. తను ప్రేమించింది గౌతమ్నే అని మామయ్యకి తెలిసిపోతుంది. ఆయన గౌతమ్తో ప్రియాంకని పెళ్లి చేసుకోమంటారు. వాడు ఒప్పుకోడు. ఝాన్సీని ప్రేమిస్తున్న విషయం చెప్పేస్తాడు. అదే జరిగితే ఈ ఇంట్లో చాలా గొడవలవుతాయి. గౌతమ్ కూడా నాకు దూరం అయిపోతాడు. లేదు, అలా జరగకూడదు. ఎలాగైనా ప్రియాంకని ఇటు నుంచి ఇటే పంపించేయాలి. ఆంటీ, ఏం ఆలోచిస్తున్నారు ఆంటీ? ఏం లేదులేమ్మా. చాలా థ్యాంక్స్ అమ్మా. పర్లేదు ఆంటీ, థ్యాంక్స్ ఎందుకు? సరే, నువ్వు వెళ్ళమ్మా, నేను ఇంట్లోకి వెళ్తాను.
ఏంటా ఆంటీ ఇంట్లోకి పిలవాల్సింది పోయి వెళ్ళిపోమంటున్నారు? అది ఏం లేదమ్మా, నువ్వు నాతో పాటు ఇంట్లోకొస్తే నాకేమైపోయిందో ఏంటోనని మా వాళ్ళు కంగారు పడతారు, అందుకే అలా అన్నాను. నువ్వు ఏమీ అనుకోవద్దు, నేను మరోసారి నేనే దగ్గరుండి మా ఇంట్లోకి తీసుకెళ్తాను, సరేనా? సరే ఆంటీ, జాగ్రత్త. బాయ్ ఆంటీ. రైతనా, తను కృష్ణప్రసాద్ గారు అమ్మాయి ప్రియాంక కదూ? అవునా? అమ్మా ప్రియాంక, ఆగమ్మా ఒక్క నిమిషం. హాయ్ తాతయ్య, ఎలా ఉన్నారు? బాలేనమ్మా. ఏమైంది? ఒంట్లో బాలేదా? ఫీవరా? లేదు, నేను అలిగాను. ఏంటి? మరి లేకపోతే ఏంటమ్మా, ఇక్కడ దాకా వచ్చి ఇంట్లోకి రాకుండా వెళ్ళిపోతావా? నేనే వద్దన్నానని చెప్తుందా ఏంటి? ఏం లేదు తాతయ్య, ఒక అర్జెంట్ పనుంటే వెళ్తున్నాను. అంటే ఈ తాతయ్యని చూడకుండానే వెళ్ళిపోదాం అనుకున్నావు అన్నమాట. పోమ్మా, నేను చాలా హర్ట్ అయ్యాను. సారీ తాతయ్య. సారీ ఎందుకులేమ్మా. సరే ఇంట్లోకి వెళదాం పదా. కమలా, ఇక్కడే ఉంటావేంటి? రా. అవును కమలా, కారేది? అది ధనా, ఇంట్లోకి వెళ్ళిన తర్వాత తిరిగి చెబుతుందిలే కానీ పదా. నువ్వు రా అమ్మా, రా. కూర్చో అమ్మా, కూర్చో. ఈ టైంలో గౌతమ్ ఇంటికి రాకూడదు, వీళ్ళెవరూ ఇప్పుడు గౌతమ్ పేరు తీయకూడదు. అమ్మా ప్రియాంక, అమ్మా నాన్న ఎలా ఉన్నారు? బాగున్నారు తాతయ్య. అవును, నువ్వే పని మీద ఇటువైపు వచ్చావు? ఏం లేదు తాతయ్య, నేను గుడికి వెళ్ళాను. ఆంటీ, ఏమైంది ఆంటీ? అది జరిగింది తాతయ్య. కమలా, నీకెన్నిసార్లు చెప్పాలి నీరసంగా ఉన్నప్పుడు ఇలా ఒంటరిగా ఎక్కడికి వెళ్ళొద్దు అని? రేధనా, వదిలే, ఎందుకు సీరియస్ అవుతావు? మీ దంపతులు ఇద్దరు కృష్ణప్రసాద్ గారి ఫ్యామిలీకి చాలా రుణపడి ఉన్నారా? ఒకప్పుడు మీ నాన్నగారేమో నా కొడుకు ప్రాణాలు కాపాడారు, ఇప్పుడు నువ్వేమో నా కోడల్ని క్షేమంగా ఇంటికి తీసుకొచ్చావు. రే చంద్ర, పద్మ, ఇలా రండి. ఏంటి, ఈ అమ్మాయి ఎవరనుకుంటున్నారా? తను ఒప్పుకుంటే ఇంటి కోడలవుతుంది. అదేరా, డాక్టర్ కృష్ణప్రసాద్ గారి కూతురు. ఓ అవునా? నా చిన్న కొడుకు, నా చిన్న కోడలమ్మా. హాయ్ అండి. హాయ్. పారిజాతం, అయ్యగారు, తను మా పని మనిషి, పేరు పారిజాతం. రే చంద్రమోహన్. అంటే తనను కూడా పరిచయం చేయడానికి పిలిచారేమో అనుకున్నాను. అమ్మాయి కాఫీ పట్టరా? పర్లేదు తాతయ్య, వద్దు. పోనీ టీ తీసుకోమ్మా. కాఫీ టీలు ఏమీ వద్దు తాతయ్య. ఏంటమ్మా, డైట్ మెయింటైన్ చేస్తున్నావా? సరే, మరైతే ఏది తీసుకుంటావో నువ్వే చెప్పు. పర్లేదు చెప్పమ్మా, ఎందుకు మొహమాట పడతావు? నువ్వు నా మనవరాలివి, ఈ ఇల్లు నీదే అనుకో. మీ ఇంట్లో ఎంత సరదాగా ఉంటావో ఈ ఇంట్లో కూడా అలాగే ఉండొచ్చు. సరే, కాస్త మజ్జిగ తీసుకురమ్మనండి. వెరీ గుడ్. ఇప్పుడంటే కాఫీలు టీలు అందరికి ఫ్యాషన్ అయిపోయింది, కానీ ఒకప్పుడు బంధువులు ఇంటికొస్తే చల్లటి మజ్జిగ ఇచ్చేవాళ్ళు. ఇంకా చూస్తామే, వెళ్ళి త్వరగా తీసుకురా. సరే గారు. ఒక్క నిమిషం నాన్న.
కమలా ఆ, ఫస్ట్ టైం మా అమ్మాయి మన ఇంటికి వచ్చింది. పసుపు కుంకుమలు ఏర్పాట్లు చూడు. ఆ, అలాగే మావయ్య గారు. ఇప్పుడు కానీ ప్రియాంక ఫోటో చూసిందంటే కొంపలు అంటుకుపోతాయి. ఏమ్మా ప్రియాంక, మా ఇల్లు ఎలా ఉంది? బిందాస్ తాతయ్య, ఇంటికి సూపర్ గా ఉంది. నాతో రామ్మా, ఇల్లంతా చూపిస్తాను. అయ్యయ్యో బలైపోయింది. నువ్వు రామ్మా. అలాగే తాతయ్య. అమ్మా ప్రియాంక, ఈ ఉయ్యాలు చూసావా? దీన్ని నేను బర్మా నుంచి తెప్పించానమ్మా. అమ్మినోడు ఏ కోటిలో కొన్నాడు? అమ్మా, ఈ భూషాణం చూసావా? ఇది మా తాతల కాలం నాటిది, యాంటిక్ పీస్. అవునా తాతయ్య? దీన్ని చాలా జాగ్రత్తగా చూసుకుంటాను. ఆ ఫర్నిచరు ముంబై నుంచి తెప్పించాను. అదిగొదిగో ఆ ఫ్లవర్ వాజు బెంగళూరు నుంచి తెప్పించాను. ఇంకా చెప్పండి నాన్న, ఇటుకలు ఇటలీ నుంచి, సిమెంట్ సోమాలియా నుంచి, ఆ గోడలని గోల్కొండ నుంచి తెప్పించామని చెప్పండి. పద్మా, పద్మా, అరే ఇదేంటి ఇలా పారిపోయింది? ఇప్పుడు ఈ పెద్ద కోపానికి నేను ఒక్కడిని బలి కావాల్సిందేనా? అమ్మా ప్రియాంక, నువ్వు ఇలా ఇంట్లో అడుగు పెట్టగానే మాకు పెద్ద ప్రాజెక్ట్ ఓకే అయింది.